నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ బీభత్సం. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. శత్రు దేశాలపై విరుచుకుపడతామని ఐఆర్జీసీ హెచ్చరిక. ఇరాన్, సిరియాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. టెహరాన్ వ్యాప్తంగా వినిపించిన భారీ శబ్దాలు. ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీస్తున్నామని ట్రంప్ ప్రకటన. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పన. తెలంగాణ సర్కార్ వెల్లడి. అభివృద్ధి, సంక్షేమం, గ్యారంటీలకు కేటాయింపులు చేసినట్లు స్పష్టీకరణ. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ పనులు ప్రారంభమయ్యాయన్న ఉత్తమ్. నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడి. భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. తిరుమల పర్యటనలో చంద్రబాబు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం. స్టేట్ ఫుడ్ ల్యాబ్ను ప్రారంభించనున్న సీఎం. ఏపీలో 40,000 కోట్లతో పవర్ గ్రిడ్ నెట్వర్క్ విస్తరణ. 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ను అభివృద్ధి చేయనున్న కేంద్రం. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. సిఆర్డీఏ కమిషనర్గా విజయరామరాజు. పౌర సరఫరాల శాఖకు కన్నబాబు. ఉత్తరాఖండ్ లిపులేఖ్ ద్వారా భారత్ చైనా వ్యాపారం. కేంద్రం ఆదేశాలతో సన్నాహాలు ప్రారంభించిన అధికారులు. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా మళ్లీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అటు ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్ కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవటం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్తో పాటు కువైట్, సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. టెల్ అవీవ్, ఆక్రే, హైఫాలోని సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరం, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్లో 3 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారీ పేలుడు శబ్దాలు ఆ ప్రాంతాలను కుదిపేశాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నట్లు యూఏఈ సర్కార్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని లక్ష్యాలపై వరుస దాడులు చేసినట్లు హెజ్బొల్లా తెలిపింది. లెబనాన్లోని మరూన్ అల్ రాస్ నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులపై దాడులు జరిగాయి. అటు ఉద్రిక్తతల కారణంగా జెరూసలేంలోని అల్ అక్సా మసీదును శుక్రవారం మూసివేశారు. 1967 తర్వాత ఈ మసీదు ప్రాంగణాన్ని ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేసేందుకు వీలు లేకుండా మూసివేయడం ఇదే తొలిసారి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించాయి. టెహ్రాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లోని నబాతియే జిల్లాలో ఉన్న కఫర్ తెబ్నిట్పై వైమానిక దాడి చేసింది. అటు కొత్తగా సిరియాపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సిరియాలో మైనారిటీ వర్గమైన డ్రూజ్లపై దాడులకు ప్రతిగా ఆ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ మరో సందేశం విడుదల చేశారు. ఇరానీయుల దృఢత్వాన్ని ఖమేనీ ప్రశంసించారు. తమ అగ్రనాయకులను చంపడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయవచ్చనే భ్రమతోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అటు ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలేవీ సురక్షితం కావని ఇరాన్ మిలిటరీ ప్రధాన అధికార ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ షెకార్చి హెచ్చరించారు. తమ పొరుగు దేశాలకు ఇరాన్ విదేశాంగ శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాల నుంచి తమ ప్రాంతాలపై దాడులకు అనుమతించొద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ దాడులను అనుమతిస్తే ఆయా దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలను నాశనం చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. యుద్ధం జరుగుతున్నప్పటికీ తాము క్షిపణులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నామని చెప్పింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇరాన్ కోరబోదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది.
ఇరాన్పై పైచేయి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని, వాయుసేనను, విమాన విధ్వంసక సామగ్రిని, రాడార్, చివరికి నాయకులను కోల్పోయిందని చెప్పారు. ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్ కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నాటో తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధం చేసేందుకు తమతో కలిసి రాని నాటో కూటమి దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. నాటో దేశాలు పిరికి పందలని, వారి వైఖరిని గుర్తుపెట్టుకుంటామని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అమెరికా లేకపోతే నాటో కేవలం ఒక పేపర్ టైగర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. చమురు ధరలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు కానీ దీనికి కారణమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరపించేందుకు అవసరమైన సైనిక చర్యకు మాత్రం ముందుకు రావడం లేదని ట్రంప్ మండిపడ్డారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన వేళ భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా 9 దేశాల గగనతలంలో ప్రయాణించవద్దని దేశ విమానయాన సంస్థలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాల గగనతలాల్లో పౌర విమానయానానికి ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో ఈ నిషేధం తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా, ఒమన్ మీదుగా విమానాలు నడపవచ్చన్న డీజీసీఏ ఆ దేశాల గగనతలాల్లో 32,000 అడుగుల కన్నా ఎత్తులో మాత్రమే ప్రయాణించాలని పేర్కొంది. నిర్దేశించిన పాయింట్ల వద్ద తప్పకుండా రిపోర్టింగ్ చేయాలని ఆదేశించింది. పైలట్లు, సిబ్బందికి నోటీస్ టు ఎయిర్మెన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని తెలిపింది. మార్చి 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని డీజీసీఏ పేర్కొంది. ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అంచనాలను గత పద్దు కంటే 6% పైగా సవరించిన బడ్జెట్పై 15% పైగా పెంచింది. కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన మేర లేవంటూనే మరోమారు పెద్ద మొత్తంలోనే గ్రాంట్లు వస్తాయనే ఆశాభావంతో ప్రణాళిక రూపొందించింది. ఎప్పట్లాగానే అభివృద్ధి, సంక్షేమాన్ని కలుపుతూ ప్రాధాన్య రంగాలకు, గ్యారంటీలకు కేటాయింపులు చేసిన సర్కార్ కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఆశావాహ దృక్పథంతోనే ప్రవేశపెట్టింది. 3,24,000 కోట్ల పైచిలుకుతో పద్దును ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6% పైగా అంచనాలను పెంచింది. 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 15% పైగా పెరిగింది. ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు 10% పైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా 10% పైగా ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పడానికి గణాంకాలే నిదర్శనమని పేర్కొంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా నిర్దేశించుకున్న తరుణంలో విభాగాల వారీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకి పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించినట్లు తెలిపింది. సామాన్యుడిపై పన్నుల భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే ప్రభుత్వ ఆర్థిక విధానమని వివరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన సర్కార్ అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పన్నుల రాబడిపైనే ప్రభుత్వం సింహభాగం ఆధారపడింది. రాబడుల్లో 75% పైగా పన్ను ఆదాయమే ఉంది. వచ్చే ఏడాది సొంత పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 33,181 కోట్లు వస్తాయని పేర్కొంది. పన్నేతర ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29,000 కోట్లకు సవరించిన ప్రభుత్వం వచ్చే ఏడాదికి 6,000 కోట్లు పెంచి 35,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేసింది. అందులో 6,500 కోట్లు భూముల అమ్మకం ద్వారా, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకం ద్వారా 3,500 కోట్లు వస్తాయని తెలిపింది. అదనపు ఆదాయ వనరుల సమీకరణ ద్వారా 13,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. పెద్ద తరహా, చిన్న తరహా ఖనిజాలపై రాయల్టీ ద్వారా 3,500, 2,500 కోట్ల చొప్పున వస్తాయని తెలిపింది. ఇసుక అమ్మకాల ద్వారా 750 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు భారీగానే వస్తాయని మరోమారు ఆశావహ దృక్పథంతో వెళ్లింది. 2025-26లో 22,782 కోట్ల మేర గ్రాంట్లు అంచనా వేసి అంచనాలను 11,161 కోట్లకు సవరించారు. కానీ 2026-27లో మళ్లీ పెద్ద మొత్తంలోనే 24,166 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని పేర్కొన్నారు. అందులో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా 15,319 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు 5,466 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన ఆస్తుల సృష్టి కోసం 2,700 కోట్ల గ్రాంటు వస్తుందని అంచనా వేశారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు 21,305 కోట్లు కేటాయించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొత్తం 79,983 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. అందులో బహిరంగ మార్కెట్ రుణాలు 73,383 కోట్లుగా ఉన్నాయి. కేంద్రం నుంచి 5,500 కోట్ల అప్పును ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ అప్పు 5,03,905 కోట్లకు ఉంటుందని అది జీఎస్డీపీలో 28% తెలిపింది. 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ రుణం 5,62,363 కోట్లకు చేరి జీఎస్డీపీలో 29% ఉంటుందని పేర్కొంది. 2026 ఫిబ్రవరి 28 నాటికి గ్యారంటీల బకాయిల మొత్తం 3,18,35 కోట్లుగా తెలిపింది. అందులో ప్రభుత్వం చెల్లించాల్సినవి 86,309 కోట్లు కాగా ఆయా కార్పొరేషన్లు చెల్లించాల్సిన మొత్తం 1,55,434 కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని కార్పొరేషన్లు చెల్లించాల్సిన రుణం 60,092 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు లోబడి వ్యవసాయం, నీటిపారుదల, ఇంధన, పంచాయతీరాజ్, విద్య, పురపాలక, వైద్య, ఆర్&బి, సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చింది. 47,000 కోట్ల మూలధన వ్యయంలో నీటిపారుదల శాఖకు 4వ వంతు కేటాయింపులు ఉండగా ఆర్&బి, ఎస్సీ అభివృద్ధి, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఎస్టీ, బీసీ సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో 50,713 కోట్లు కేటాయించారు. వివిధ శాఖల్లోని ప్రధాన పథకాలకు 1,45,591 కోట్లు ప్రతిపాదించారు. 9 కొత్త పథకాలను బడ్జెట్లో ప్రకటించిన సర్కారు వాటి కోసం అవసరమైన నిధులను ప్రతిపాదించింది. తమది పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అని ప్రజలే కేంద్రంగా రూపొందించినట్లు ప్రభుత్వం అంటోంది. తెలంగాణలోని అన్ని వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపింది. వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ కాబట్టే 3,24,000 కోట్ల వరకు ఉందని, బీఆర్ఎస్ తరహాలో అయితే 3,80,000 కోట్ల వరకు బడ్జెట్ వెళ్లేదని సర్కారు చెబుతోంది. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపం అని, దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా అని స్పష్టం చేశారు. దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్ర బిందువుగా చేసుకుని రూపొందించిన బడ్జెట్ సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. ఇది పేద ప్రజల బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విపక్ష పార్టీలు విమర్శించాయి. తెలంగాణ ప్రజలను నిలువునా ముంచే పద్దుగా అభివర్ణించారు. బడ్జెట్లో 6 గ్యారంటీల హామీల ఊసేలేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. శాసనమండలి వేదికగా బడ్జెట్ చర్చలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రైతులను దారుణంగా వంచిన బడ్జెట్ అని విమర్శించారు. స్కామ్ల కోసమే బడ్జెట్ రూపకల్పన చేసుకున్నారని ఆరోపించారు. వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం ప్రజామోదం పొందేలా లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణలో 56% బీసీలు ఉంటే వారికి 4% నిధులు మాత్రమే కేటాయించారని ఆక్షేపించారు. అందుకే ఇది ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. బడ్జెట్పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే 1-2 పథకాలు మాత్రమే కొత్తగా పెట్టారని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. తన మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు టీటీడీ ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. తిరుమల కొండపై భక్తుల ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమానికి చంద్రబాబు ఏటా విరాళం అందజేస్తున్నారు. దేవాంశు పుట్టినప్పటి నుంచి 1 ఏడాది మినహా 11 సార్లు ఒకరోజు అన్నదాన వ్యయాన్ని విరాళంగా అందజేస్తున్నారు. అనంతరం తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం సందర్శించనున్నారు. తర్వాత తిరుమలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 40,000 కోట్ల రూపాయలతో పీజీసీఐఎల్ నెట్వర్క్ను విస్తృతం చేయనుంది.
53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల అభివృద్ధికి సిఈఆర్సీ ఆమోదం తెలిపింది. 88,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విస్తరించనుంది. ఇందుకు సంస్థ 40,000 కోట్లు ఖర్చు చేయనుంది. రానున్న 4 ఏళ్లలో 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది. 2030 నాటికి దేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఎగుమతి విధానం కింద సుమారు 88,000 మెగావాట్ల సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన ఏపీతో పాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ సరఫరా నెట్వర్క్ను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ కీలకమని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. మొత్తం 141,700 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరిస్తే అందులో 88,000 మెగావాట్ల ప్రాజెక్టులు ఏపీలోనే ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా 38,400 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను పీజీసీఐఎల్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయనుంది. మరో 15,000 మెగావాట్ల నెట్వర్క్ విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించింది. కర్ణాటకలో 31,240 మెగావాట్లు, తెలంగాణలో 13,000 మెగావాట్లు, తమిళనాడులో 8,380 మెగావాట్ల సరఫరా నెట్వర్క్ను మాత్రమే కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2026-27లో జీఈసీ 3 పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 11,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేసేందుకు అనువైన నెట్వర్క్ను అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లను పీజీసీఐఎల్ ఏర్పాటు చేయనుంది. సరఫరా లైన్లతో పాటు కర్నూలు న్యూ, కర్నూలు 3, కర్నూలు 4, అనంతపురం, ఎన్పీ కుంట, అనంతపురం 3, కృష్ణగిరిలో 765/400 పోలింగ్ సబ్ స్టేషన్లను పీజీసీఐఎల్ నిర్మించనుంది. ఒక్కొక్క సబ్ స్టేషన్కు సగటున 1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. పీజీసీఐఎల్ నెట్వర్క్ మొత్తం రాయలసీమలో ఏర్పాటు కానుంది. మెజారిటీ విద్యుత్ ప్రాజెక్టులు అక్కడ ఏర్పాటు కానుండడంతో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు నెట్వర్క్ అవసరం కానుంది. విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పట్నుంచే నెట్వర్క్ విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సమాంతరంగా ట్రాన్స్కో 21,500 కోట్లతో సరఫరా నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికోసం సుమారు 2,000 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, 400 కేవీ సబ్ స్టేషన్లను ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కె కన్నబాబును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను పౌర సరఫరాల శాఖ కమిషనర్గా నియమించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న సౌరభ్ గౌర్ను రిలీవ్ చేయాలని ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను సిఆర్డీఏ కమిషనర్గా నియమించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం విజయ సునీతను బదిలీ చేసిన ప్రభుత్వం మార్కాపురం జిల్లా కలెక్టర్గా నియమించింది. ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం పోలవరం కలెక్టర్గా నియమించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పఠాన్ శెట్టి రవి సుభాష్కు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ కె నీలకంఠారెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సరఫరా కొరతపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో నిత్యం సమీక్ష చేస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు భయాందోళన కలిగిస్తున్నాయన్నారు. గ్యాస్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మంత్రుల బృందానికి తగిన సూచనలు ఇస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని తెలిపారు. ఈ నెల 26న ఓ నౌక విశాఖ వస్తుందని, దాంతో చాలా సమస్య తీరుతుందని మంత్రి చెప్పారు. ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దయచేసి నేను కోరేది ఈ సందర్భంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చేది గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. అయితే ఈ రోజు ఉన్న సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి వ్యవహరించాలి.
ఎస్ఎల్బీసీ ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీతో పాటు డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే దేవరకొండ నుంచి అవుట్లెట్ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఇన్లెట్ పనులు కూడా ప్రారంభం అయిన క్రమంలో ఎస్ఎల్బీసీ తవ్వకాలు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు. రెండు వైపులా తవ్వకాలు ప్రారంభం అయినందున ఇకపై నిరంతరాయంగా పనులు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు తవ్వకాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు కఠినంగా పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా నిలిచిపోతుందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ విధానం మాత్రమే కాదని, ప్రాణాలను కాపాడే బాధ్యత అని తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరం కలిసి తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అనారోగ్యంతో చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, టిప్పర్లు, అధిక లోడు వాహనాలు నడిపే వారికి కఠిన నియమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణం పోతే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్ వంటి వాటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వీటిపై ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే అరైవ్ అలైవ్ ప్రోగ్రాం విజయవంతం అవుతుందని మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో 1011.36 కోట్లతో పలు పాఠశాలలు నిర్మాణం. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందులో 30% నిధులు ప్రభుత్వం నుంచి లేదా సిఎస్ఆర్ నిధుల రూపంలో సేకరించాలని తెలిపింది. మిగతా 70% ఏఐఐబి లోన్ ద్వారా సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మొత్తంలో 496.75 కోట్లతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో 11 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నట్టు వెల్లడించింది. మరో 364.60 కోట్లతో ప్రస్తుతం ఉన్న 17 పాఠశాలలను ఉన్నతీకరించనున్నట్టు తెలిపింది. వీటితో పాటు 150.30 కోట్లతో 164 పాఠశాలల్లో అదనంగా 501 తరగతి గదులను నిర్మించనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఈ టెండర్లను ఆహ్వానించి అవసరం అయిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ సెక్రటరీ ఆదేశించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కౌశిక్ రవి పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. 7 నిందితులను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు విచారించారు. పార్టీతో సంబంధం ఉన్న వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఉపయోగించిన కోకైన్ను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ పోలీసు విచారణలో తెలిపాడు. అదే కోకైన్ను తాను సిమ్లాలో కొనుగోలు చేసినట్లు కౌశిక్ రవి వెల్లడించాడు. పోలీసులు అడిగే ప్రశ్నలకు మొదట మౌనం వహించిన అతను తర్వాత పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. కేసులో 7 నిందితుల మధ్య సాగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వీరికి ఒకే బ్యాంకులో దాదాపు 15 నుంచి 20 ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ను పట్టుకుంటే కీలక ఆధారాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. 6 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లా లిపులేక్ పాస్ ద్వారా భారత్ చైనా మధ్య వాణిజ్యం మొదలు కానుంది. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వాణిజ్యం కొనసాగనుంది. హిమాలయ కనుమ ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జిల్లా మ్యాజిస్ట్రేట్ తెలిపారు. అందుకు కేంద్ర హోంశాఖ, వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు క్లియరెన్స్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు పితోర్గఢ్ మ్యాజిస్ట్రేట్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సమన్వయం కోసం స్థానిక అధికారుల వివరాలు చైనాకు అందించనున్నట్లు చెప్పారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం మరోసారి కొరడా ఝుళిపించింది. దాదాపు అలాంటి 300 వెబ్సైట్లు, అప్లికేషన్లను బ్లాక్ చేసింది. అందులో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ క్యాసినో ఆఫరింగ్ స్లాట్స్, రూలెట్, లైవ్ డీలర్ టేబుల్స్, P2P బెట్టింగ్ వంటి వెబ్సైట్లు, యాప్లు ఉన్నాయి. సట్టా, మట్కా, గ్యాంబ్లింగ్ నెట్వర్క్, రియల్ మనీ కార్డ్స్, క్యాసినో గేమ్ యాప్స్పై కూడా చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కేంద్రం 8400 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసింది. పశ్చిమ బెంగాల్లో 4వసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామని పేర్కొంటూ 10 కీలక హామీలను మేనిఫెస్టోలో ప్రకటించారు. సంక్షేమానికి, మహిళా అభ్యుదయానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం,
వైద్య సేవలతో పాటు యువతకు వరాలు ఇచ్చారు. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి నెల మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని 500 రూపాయలు పెంచుతామని దీదీ తెలిపారు. లక్ష్మీ భండార్ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 చొప్పున అందజేస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 1500 సాయం అందిస్తామన్నారు. ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని దీదీ చెప్పారు. కొత్తగా 7 జిల్లాలు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 30,000 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతామని దీదీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో అధికారులు 1 కిలోమీటర్ మేర రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది. మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తయారీకి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించే రహదారులు సాధారణ రోడ్ల కన్నా ఎక్కువ మెరుపు కలిగి ఉంటాయి. పర్యావరణ సమస్యగా మారిన ప్లాస్టిక్ను నిర్మాణ కార్యకలాపాల్లో ఉపయోగించడం వల్ల పరిసరాలు శుభ్రమవుతాయి.